ఓం శ్రీ గం గణాధిపతే నమ. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతే సమేత శ్రీ భగవతే నమ. ఓం భక్తులకు స్వాగతం. ఆ ఏకైక భగవంతుడి పరమజ్యోతి భూమి మీద అమ్మ భగవాన్ అవతారంలో ఉన్నారు. ఆయన ధన సంస్థాపన చేయడానికి భూమి మీదకి వచ్చారు. అంటే స్వర్ణయుగం తీసుకురావడానికి సత్యయుగం. ఆయన భక్తులకు ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా జ్ఞానం ఇవ్వడం, ప్రాసెస్ చేయడం చేస్తున్నారు. ఆయన ఇచ్చే జ్ఞానంలో ఒక జ్ఞానం గురించి ఈరోజు తెలుసుకుందాం. అదే కృతజ్ఞతాభావం, అంటే గ్రాటిట్యూడ్. మనం ఎవరైనా హెల్ప్ చేస్తే మనకి థ్యాంక్స్ అని చెప్తాం. ఆ థ్యాంక్స్ అని చెప్పేది చాలామంది నోటితో చెప్తారు, నోటి నుంచి వస్తుంది, హృదయం నుంచి కాదు. అయితే ఇక్కడ మనం తెలుసుకుంటుంది హృదయం నుంచి వచ్చే గ్రాటిట్యూడ్ గురించి. అయితే ఈ గ్రాటిట్యూడ్ గురించి తెలుసుకోవాలంటే చిన్న పిట్ట కథ తెలియాలి. ఒక ఎడారిలో, మండు టెండలో ఎడారిలో ఒక ఎండిపోయిన చెట్టు. ఈ చెట్టు కొమ్మ మీద ఒక పక్షి, నీరసంగా ఉన్న పక్షి, రెండు కాళ్ళతో ఒక కాలు మీద నిల్చొని ఒక కాలు మార్చుకుంటూ నిల్చుంటుంది. అయితే నారద మహాముని శ్రీ మహావిష్ణుని దర్శించుకుందామని వైకుంఠం బయలుదేరి వెళ్తూ మార్గమధ్యంలో ఈ చెట్టు దగ్గరికి వస్తారు. అప్పుడు పక్షి అంటుంది, నారద మహాముని, మీరు శ్రీ మహావిష్ణు దగ్గరికి వెళ్తున్నారు కదా, కాబట్టి నాకు ఈ దుస్థితి నుంచి ఎప్పుడు రిలీఫ్ వస్తుందో నాకు అడిగి కనుక్కొని చెప్పండి అని అడుగుతుంది. నారద మహాముని అలాగే అంటారు. నారద మహాముని వైకుంఠం వెళ్ళి శ్రీ మహాని దర్శించుకొని చివరిలో ఈ పక్షి గురించి తెలియజేస్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏమంటారంటే, ఆ పక్షి చనిపోతుంది, ఆయుష్ అయిపోయింది, కాకపోతే ఒకటి చేయమను, నిరంతరం ఒక సాధన చేయమను. ఏంటి ఆ సాధన అంటే, ఇప్పుడు తనకి ఉన్న పరిస్థితులకి కారణమైన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పను, అదేవిధంగా తనకి గతంలో మంచి జరగా ఉండేటప్పుడు, బాగా బతికినప్పుడు వాటికి కారణమైన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పమను, ఇది నిరంతరం చేయమని చెప్పు అని చెప్తారు. అదే విషయం నారదుడు తిరిగి ప్రయాణంలో వచ్చి పక్షికి చెప్తారు. అప్పుడు ఈ పక్షి తను ఆ ఎడారిలో, మండుటెండలో ఇసుకలో పడిపోకుండా ఉండడానికి, పడిపోకుండా ఈ చెట్టు ఉంది, చెట్టు మీద అట్లీస్ట్ నేను ఉండగలుగుతున్నాను, ఈ చెట్టుకి కృతజ్ఞతలు. అలాగే చెట్టు కొమ్మ మీద మన కాలుతూ ఉంటుంది కాబట్టి, రెండు కాళ్ళు ఉన్నాయి కాబట్టి, భగవంతుడు ఇచ్చాడు కాబట్టి, ఒక కాలు మార్చుకుంటూ ఇంకొక కాలు మార్చుకుంటూ నిల్చుంటున్నాను కాబట్టి ఆ భగవంతుడికి కృతజ్ఞతలు అని చెప్పి, గతంలో తను పచ్చగా ఉన్న చెట్లు హాయిగా విహరిస్తూ, పళ్ళు తింటూ, పొలంలో నీళ్లు తాగుతూ హాయిగా ఉండడం గుర్తు తెచ్చుకొని ఆ చెట్టుకి, ఆ పొలానికి, ఆ ప్రకృతికి అన్నిటికి కూడా థ్యాంక్స్ చెప్పడం ఒక సాధనగా చేస్తూ వచ్చిందనమాట. సో ఇంకొకసారి కొంతకాలం అయిన తర్వాత నారద మహాముని మళ్ళీ వైకుంఠం శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడానికి వస్తుండగా ఈ చెట్టు దగ్గరికి వస్తారు. వచ్చి పక్షి ఎలాగుందో చూద్దామని చెప్పి, చనిపోయి ఉంటుందిలో అని చెప్పి చూసేసరికి ఆ చెట్టు మహావృక్షమై పచ్చగా ఉండి పళ్ళుతో ఉండి, ఈ పక్షి హెల్దీగా ఉండి హాయిగా పళ్ళు తింటూ నీళ్లు తాగుతూ హ్యాపీగా గడుస్తుంది, పునర్జన్మ వచ్చినట్టున్నాను. ఈయనకి ఆశ్చర్యం వేసిన నారద మహాముని భగవంతుడి దగ్గరికి వెళ్ళి, మహావిష్ణువు ఈ విధంగా జరిగింది, చనిపోద్దని మీరు చెప్పారు కదా, ఈ విధంగా బతికింది ఏంటి అంటే, అప్పుడు చెప్తారనమాట. కృతజ్ఞతాభావం చాలా పవర్ఫుల్, అది విధి రాతను కూడా మార్చేస్తుంది. కాబట్టి ప్రస్తుతం ఎవరైతే ఈ విధంగా కృతజ్ఞతాభావంతో ఉంటారో వాళ్ళకి నా గ్రేస్ ఎక్కువగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది నాగమహాముని. సో అందుకు మనం ఈ కృతజ్ఞతాభావం మనం అలవర్చుకోవాలి. ఉదాహరణకు మనకి భగవంతుడు ఈ శరీరాన్ని మనం పుట్టించారు, శరీరాన్ని ఇచ్చారు మన తల్లిదండ్రుల ద్వారా. సో భగవంతుడికి, తల్లిదండ్రులకి నిత్యం చెప్పుకోవాలి. వీలుంటే తల్లిదండ్రులకి వెళ్ళి చెప్పాలి బ్రతుకుంటే, లేదంటే ఫోన్ ద్వారా చెప్పాలి, లేదంటే మనసులో చెప్పుకోవాలి. అదేవిధంగా మనకి ఇప్పుడు ఉన్న పరిస్థితులు గుర్తించి మనం
వాటికి కారణమైన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు మనకి ఇల్లు ఉందనుకోండి, డిఫరెంట్ పీపుల్‌కి డిఫరెంట్‌గా ఉంటుంది. బంగ్లా ఉన్న వాళ్ళకి బంగ్లా ఉంటుంది. హౌస్ ఉన్న వాళ్ళకి హౌసు, పెంకుటిల్లు, పూరిల్లు, లేకపోతే హట్ ఉంటుంది. అట్‌లీస్ట్ అవి ఉన్నాయి. ఇవి ఇచ్చావు భగవంతుడా థ్యాంక్ యూ అని చెప్పాలి. అదేవిధంగా బట్టలు, కాస్ట్లీ బట్టలు వేసుకునే వాళ్ళు ఉంటారు. మామూలు బట్టలు వేసుకునే వాళ్ళు ఉంటారు. చిరిగిపోయిన బట్టలు వేసుకుని ఉంటారు. గోచి పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఆ పరిస్థితికి కూడా ఉన్న పరిస్థితికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. అదేవిధంగా భోజనం, విందు భోజనం చేసేవాళ్ళు ఉంటారు. మామూలు భోజనం చేసేవాళ్ళు ఉంటారు. పచ్చడి మెతుకులు తినేవాళ్ళు ఉంటారు. గంజి తాగేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆ పరిస్థితులకి భగవంతుడికి థ్యాంక్స్ చెప్పాలి. లేక అవి ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. అదేవిధంగా మనకి ఈ ఈ విధంగా మనం ప్రతి దానికి మనం థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండాలి. అదేవిధంగా మన శరీరానికి కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి. శరీరానికి చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యం ఉంటుంది. వాళ్ళకోసారి నాకు ఏం జరిగిందంటే విపరీతంగా పొట్ట నొప్పి వచ్చింది. అప్పుడు ఇమీడియట్‌గా పొట్టతో మాట్లాడాను. ఓహ్! బుజ్జి కన్నా నేను అనవసరంగా బాధ పెట్టాను. ఏవో తిన్నాను, పొట్ట నొప్పి నన్ను క్షమించు. నాకు ప్రాబ్లమ్ లేకుండా మళ్ళీ నువ్వు నార్మల్ అవ్వు అని చెప్పి అడిగితే ఇమీడియట్‌గా నార్మల్ అయింది. ఇక్కడ శరీరం మనకి 6 ఇయర్స్ పిల్లవాడితో వయసు ఉంటది. ఆ విధంగా మనం ఫ్రెండ్‌షిప్ చేసుకోవాలి. బుజ్జి, కన్నా, బంగారు కొండ అని సంబోధిస్తూ మనం మాట్లాడుతూ ఉండాలి. ఆ విధంగా మాట్లాడితే మనకు సహాయం చేస్తది. అదేవిధంగా మనకి తర్వాత మనకు తినే తిండి, భోజనం ఎక్కడి నుంచి వచ్చింది? పంట పండిస్తే రైతు దగ్గర నుంచి వచ్చింది. అవి పండడానికి కూడా పంచభూతాలు హెల్ప్ చేస్తాయి. ఏటి నేల, వాయువు, సూర్యరశ్మి, గాలి ఇవన్నీ నేచర్ హెల్ప్ చేస్తేనే వచ్చాయి. రైతు దగ్గర నుంచి మిల్లర్ దగ్గరికి, మిల్లర్‌కి థ్యాంక్స్ చెప్పాలి. రైతుకి థ్యాంక్స్ చెప్పాలి. మిల్లర్ దగ్గర నుంచి షాప్ వాడికి చెప్పాలి. షాప్ నుంచి మన ఇంటికి తీసుకొచ్చి చెప్పాలి. ఇంటి దగ్గర వంట వండిన వాళ్ళకి చెప్పాలి. తిన్న తర్వాత మనం ఫుడ్డు అరిగిపోయినందుకు మనకి శరీరానికి చెప్పాలి. ఈ విధంగా మనం థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. సపోజ్ శరీరం మనకి హౌస్ ఉందనుకోండి. ఈ హౌస్‌కి గృహలక్ష్మికి మనం థ్యాంక్స్ చెప్పాలి. మమ్మల్ని సదా మాకు వర్షం నుంచి, ఎండ నుంచి, చలి నుంచి, దొంగల నుంచి మమ్మల్ని రక్షిస్తున్నారు. చాలా థ్యాంక్స్ అని చెప్పాలి. సో దట్ ఆ గృహం సంతోషిస్తుంది. దానికి కూడా చైతన్యం ఉంటుంది. మనం సంతోషించి మనకు శుభాలు కలుగజేస్తుంది. అదేవిధంగా వాహనానికి చెప్పాలి. వాహనం మీరు నాకు చాలా మేలు చేస్తున్నా, గమ్యస్థానం తీసుకెళ్తున్నా, ఏ యాక్సిడెంట్ లేకుండా అని మాట్లాడుతూ ఉండాలి లోపలే. సో అవి ఆటోమేటిక్‌గా మనకి శుభాలు జరుగుతుంటాయి. ఇలాగా ప్రతి ఇష్యూ కూడా మనం భగవంతుడు ఇచ్చిన పరిస్థితులు గురించి మనం చెప్పినట్లయితే ఆ గ్రేస్ పెరిగి ఇంకా పైకి భగవంతుడు మనకి శుభాలు తీసుకెళ్ళి శుభాలు కలుగజేస్తుంటారు. ఇవి తప్పకుండా మీరందరూ కూడా ప్రాక్టీస్ చేయాలి. చేసి భగవంతుడి గ్రేస్ పొందాలని నేను కోరుకుంటున్నాను.